హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పివైక్యూ సిరీస్లో భాగంగా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ బేసిక్స్ అయితే చూద్దాము. ఇక్కడ మనం బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో మనం ఏ క్వశ్చన్ చేయాలన్నా కూడా 4 పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి. ఫస్ట్ పాయింట్, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే XKMPH. స్టిల్ వాటర్ అంటే నిలకడ నీటిలో బోట్ యొక్క స్పీడ్ ఏమంట? ఎక్స్ అంట. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ వాటర్ లేదంటే రివర్, కరెంట్, స్ట్రీమ్. వాటర్ స్పీడ్, రివర్ స్పీడ్, కరెంట్ స్పీడ్, స్ట్రీమ్ స్పీడ్ ఏమంట? YKMPH అంట. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ బోట్ అలాంగ్ ద స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ బోట్ అలాంగ్ ద స్ట్రీమ్. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే ఏమని? డౌన్ స్ట్రీమ్ అని. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే ఏమని? డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే X+Y. ఇప్పుడు బోట్ ఈ విధంగా వెళ్తా ఉంది, వాటర్ కూడా అదే డైరెక్షన్ లో వెళ్తా ఉంది. అప్పుడు బోట్ స్పీడ్ పెరుగుతుంది. దాన్ని ఏమంటాం మనం? డౌన్ స్ట్రీమ్ అంటాం. డౌన్ స్ట్రీమ్ అంటే X+Y. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ బోట్ అగనెస్ట్ ద స్ట్రీమ్. అగనెస్ట్ ద స్ట్రీమ్ అంటే ఏమని? అగనెస్ట్ ద స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ అని. అగనెస్ట్ ద స్ట్రీమ్ అంటే ఏమని? అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ కి ఫార్ములా X-Y. నెక్స్ట్, ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎక్స్ ఇస్తాడు, వై ఇస్తాడు, డి కనుక్కోమంటాడు, యు కనుక్కోమంటాడు. ఎలా కనుక్కోవాలా? ఎక్స్ వచ్చి 4, వై వచ్చి 3 అనుకుందాం. డౌన్ స్ట్రీమ్ అంటే X+Y. 4+3 ఎంత? 7. అదే అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే X-Y అంటే 4 - 3 ఎంత? 1. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్, డి ఇస్తాడు, యు ఇస్తాడు, ఎక్స్ అడుగుతాడు, వై అడుగుతాడు. ఇప్పుడు ఎలా చేయాలా? ఎగ్జాంపుల్కి డౌన్ స్ట్రీమ్ వచ్చి 14, అప్ స్ట్రీమ్ 2 అనుకోండి. ఎక్స్కి ఫార్ములా ఏమంటే D+U/2. 14+2/2 అంటే 16/2 అంటే 8. వైకి ఫార్ములా D-U/2. 14 - 2/2 అంటే 12/2, 6. ఓకేనా? నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈస్ 9 km/h. ప్రవాహ వేగం 9 km/h ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే ఏమని? y వాల్యూ 9. ఏ బోట్ కెన్ గో 56 kilometers downstream and 28 kilometers upstream in 7 hours. అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఫోకస్ చేయాలి. టైం ఎంత? 7 hours. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చి 56. స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అంటే ప్లస్ 28 kilometers అప్ స్ట్రీమ్. నెక్స్ట్, 7 = 56. డౌన్ స్ట్రీమ్ అంటే ఫార్ములా ఏమి? X+Y. 28 అప్ స్ట్రీమ్ అంటే X-Y. నెక్స్ట్, ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు? స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్థిర జలంలో పడవ వేగం అడుగుతున్నారు. ఓకేనా? అంటే ఎక్స్ వాల్యూ అడుగుతున్నారు, వై వాల్యూ ఇచ్చేసారు. వై వాల్యూ ఎంత? 9. చూడండి, 7. రెండిట్లో 28 కామన్ తీసేయండి. 56 అంటే 28 × 2. నెక్స్ట్, ఎక్స్ తెలియదు కదా, X+9 1/X-9. ఓకే, 7 1s 7 4s. 1 = 4 × LCM తీసుకోండి. LCM తీసుకుంటే X+9 × X-9. జస్ట్ మీరు క్రాస్ మల్టిప్లై చేయండి. 2 × X 2X,
2 into minus 9 minus 18 plus x plus 9. A plus b into a minus b. లెఫ్ట్ సైడ్ పంపిస్తే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. 9 స్క్వేర్ అంటే 81. 2x plus x 3x. 3x into 4 12x. minus 18 plus 9 అంటే minus 9. minus 9 into 4 minus 36. ఫైనల్గా ఏమొస్తుంది? x స్క్వేర్ మైనస్ 12x minus 81 plus 36 కదా. 11లో 6 పోతే 5 45 minus 45 is equal to 0 వస్తుంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చు? షార్ట్ కట్ మెథడ్ ఉంది, చెప్తాను చూడండి. షార్ట్ కట్ మెథడ్ ఏమంటే ఏఎం. ఫస్ట్ మీరు గెస్ చేయాలా, 2 నెంబర్స్ని గెస్ చేయాలా. యాడ్ చేస్తే -12 రావాలా, మల్టిప్లై చేస్తే -45 రావాలి. -12 ఎలా వస్తుంది? ఇక్కడ మల్టిప్లై చేస్తే -45 రావాలి. 45 అంటే -15 into 3 కదా. -15 into 3 అంటే -45. మల్టిప్లై చేస్తే -45. యాడ్ చేస్తే ఎంత? -12. ఓకేనా? ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్ప్లిట్. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. -15 ఉంటే +15 వస్తుంది, +3 ఉంటే -3 వస్తుంది. స్పీడ్ ఎప్పుడు నెగిటివ్ ఉండదు కాబట్టి ఆన్సర్ ఎంత? 15. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ మోడలే. ఎలా చేయాలో చూడండి. ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 4 km/h. అంటే y వాల్యూ ఎంత? 4. టైం ఎంత ఇచ్చాడు? 3 hours. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 20 kilometers. స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x plus y. y ఎంత? 4. నెక్స్ట్ 14 kilometers అప్ స్ట్రీమ్ అన్నారు. అప్ స్ట్రీమ్ అంటే x minus y. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సాల్వ్ చేసి x వాల్యూ అయితే కనుక్కోవాలి. x వాల్యూ ఎలా కనుక్కోవాలో చూడండి. 3 క్రాస్ మల్టిప్లై చేసేయండి. a plus b into a minus b. a square minus b square. 4 square అంటే 16. 20 into x 20x. 20 into 4 80. 14 into x 14x. 14 into 4 56. నెక్స్ట్ 3 into x square 3x square. 3 into 16 48. 20 plus 14 34x. నెక్స్ట్ 60 minus 24. -80 plus 56 ఎంత? -24. ఫైనల్గా ఏమొస్తుంది? 3x square. లెఫ్ట్ సైడ్కి వెళ్తే -34x -24 is equal to 0. నెక్స్ట్ -48 plus 24. యాడ్ చేస్తే -24 వస్తుంది. షార్ట్ కట్ వచ్చి ఏఎం. యాడ్ చేస్తే ఎంత రావాలా? -34. మల్టిప్లై చేస్తే -72 రావాలి. 72 ఎలా వస్తుంది? 1 into 72 2 into 36. చూడండి -36 2 యాడ్ చేయండి. యాడ్ చేస్తే -34 వస్తుంది. మల్టిప్లై చేస్తే -72 వస్తుంది. షార్ట్ కట్ ఏమంటే ఏఎం. యాడ్ చేస్తే -34, మల్టిప్లై చేస్తే 3 into -24 -72 రావాలి. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ వచ్చి x స్క్వేర్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. ఇంత ముందుగా x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కాబట్టి డివైడ్ చేయలేదు. x స్క్వేర్ కోఎఫిషియంట్ 3 కదా. స్పీడ్ నెగిటివ్ ఉండదు కాబట్టి తీసుకోము. ఆన్సర్ ఎంత? 12. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంత ముందుగా జనరల్ మెథడ్లో చేసాము, ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్లో చేద్దాం.
ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 6 km/h. అంటే y వాల్యూ ఎంత ఇచ్చాడు? 6. ఏ బోట్ కెన్ గో 56 kilometers డౌన్ స్ట్రీమ్ అన్నారా? డౌన్ స్ట్రీమ్ అంటే x ప్లస్ వై. వై ఎంత? 6. 39 kilometers అప్ స్ట్రీమ్ అన్నారా? అప్ స్ట్రీమ్ అంటే x మైనస్ వై. టోటల్ టైం ఎంత? 7 hours. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఏమని? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఆప్షన్స్లో ఉంటుందా? ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయండి. ఫస్ట్ ఎక్స్ వాల్యూ 22 పెడదాం. నెక్స్ట్ 56/28, 39/16 వస్తుంది. 28 2s. ఈ రెండు యాడ్ చేస్తే 7 అయితే రాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే రాంగ్. సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. 56/x బదులు 15. 15 + 6 21. 39/15లో 6 పోతే ఎంత? 9. 15లో 6 పోతే 9. సాల్వ్ చేద్దాం. 7 3s 7 8s, 3 3s 3 13s. 3ని కామన్ తీస్తే 8 + 13 ఎంత? 21. అంటే ఆన్సర్ ఎంత? సాటిస్ఫై అయింది కదా. మనకు 7 వచ్చింది, ఇక్కడ కూడా 7 ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసే పని లేకుండా మనం డైరెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 9 km/h. ఏ బోట్ కెన్ గో 28 kilometers డౌన్ స్ట్రీమ్ అన్నారా? డౌన్ స్ట్రీమ్ అంటే x ప్లస్ వై. 20 kilometers అప్ స్ట్రీమ్ అన్నారా? అప్ స్ట్రీమ్ అంటే x మైనస్ వై. టోటల్ ఎంత టైము? 8 hours. y వాల్యూ ఎంత? 9. y వాల్యూ 9. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. అంటే x వాల్యూ కనుక్కోవాలి. x ఎక్కడ ఉంటుంది? ఆప్షన్స్లో ఉంటుందా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, 14. 14 + 9 ఎంత? 23. ఇది క్యాన్సల్ అవ్వదు, ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. సెకండ్ ఆప్షన్ 9 ఇచ్చాడు. 9 - 9 అంటే 0, కాబట్టి అది కూడా అవ్వదు. ఎందుకంటే 1/0 అంటే ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. థర్డ్ ఆప్షన్ చూడండి, 28/12 కదా. 12 + 9 21. 20/12 - 9 ఎంత? 3 = 8. 7 4s 7 3s. సాటిస్ఫై అవుతుంది కదా. 3ని కామన్ తీస్తే 4 + 20 అంటే 24. 3 8s. సాటిస్ఫై అయింది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.